హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. టాప్ 5లో నుంచి ఒక కంటెస్టెంట్ అయితే ఈరోజు ఎలిమినేషన్ అయిపోయారు. షూటింగ్ అయితే అయిపోయింది. నిన్న శుక్రవారం జరిగింది, శనివారం కూడా షూటింగ్ జరుగుతూ ఉంది. ఆదివారం షూటింగ్ జరుగుద్దో లేదో ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇదే. సుమక్క పుణ్యమ అంటూ మీ అందరికీ తెలుసు, గత 4-5 సీజన్ల నుంచి సుమక్క ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఒకరినైతే ఎలిమినేషన్ అయితే తీసుకెళ్తుంది. సో అదే జరిగింది. ఈ ఎలిమినేషన్ నుంచి మీ అందరికి తెలిసిన వ్యక్తే. ఆల్మోస్ట్ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరికన్నా కూడా, ఇప్పుడు ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళందరికన్నా కూడా అతనే బాగా తెలిసిన వ్యక్తి. తన పేరు రివీల్ చేయడం కూడా మంచిదే, కాదంటం లేదు. బట్ ఏంటంటే తన గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడేసి తన పేరు కూడా చెప్తాను. ఓకే, నో టెన్షన్. ఎందుకంటే 5గురిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవ్వాల్సిందే. విన్నర్ మాత్రం ఒకరే కదా, ఆ ఒక్క విన్నరే కదా ఉండాల్సింది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎలిమినేషన్ కావాల్సిందే. దానిలో ఏం అన్యాయాలు, న్యాయాలు, చట్టాలు ఏముండదు. ఎవరికి కావాల్సింది వాళ్ళకి అందుద్ది. బట్ ఆ సూట్ కేసు అందలేదని చెప్పేసి బాధ అయితే నాకుంది. తనకు ఉందో లేదో నాకు తెలియదు. ఓకే గాయ్స్, మనందరూ మీకు అందరూ తెలుసు, వైల్డ్ కార్డ్ బిఫోర్ అయితే హౌస్ ఎలా ఉండిందంటే తెగుళ్ళు వచ్చిన కోళ్ళలాగా ఉండింది. ఈ విషయం ఇంతకు ముందులో చెప్పున్నాను. బట్ ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత హౌస్లో కొంచెం పుంజుకునింది. బిగ్ బాస్ సీజన్ 8 అనేది కొంచెం పుంజుకునింది. మంచి హ్యాపీ. హౌస్లో అంతా కూడా గలిబిలి భలే సందడిగా ఉండేది. కామెడీ చేయాలంటే ఇతనే, రోహిణి ప్లస్ ఇతనే. ఇంకెవరే ఎందుకు, ఇంకా అబద్ధాలు చెప్పడం ఎందుకులే. అవినాష్ గారు. ఇది షాకింగ్గా ఉన్నా కూడా నాకు షాకింగ్ అనిపించలేదు, కానీ అవినాష్ గారు ఫస్ట్ నుంచి నా మైండ్లో ఉన్నారు. ఎందుకంటే ఆయనకి పిఆర్ లేరు, ఫ్యాన్స్ లేరు, కమెడియన్గానే ఉండిపోయారు లాస్ట్ వరకు కూడా. అతన్ని పాపం ఫినాలేలో పాపం విన్ అయ్యారు. కొంచెం ఆశలు సిగిరిచ్చాయి. బట్ ఆయన కూడా నేను విన్నర్ అవుతానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన చాలాసార్లు చెప్పున్నారు. ఎందుకంటే విన్నర్ ఛాన్స్ అయితే లేవు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చిన వల్ల. దాని ప్రకారం చూసుకుంటే విన్నర్ అనేవాళ్ళు ఆయన కూడా లేనట్టే. ఓకే, అదనమాట. సో మొత్తానికైతే అవినాష్ గారు ఎలిమినేటెడ్. ఇది ప్రిడిక్షన్ కాదు, 100% ఇన్ఫర్మేషన్. ఇది లీక్ అనుకోండి, లీక్ ఇది. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటుంది మనకి, ఎందుకంటే డైలీ చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. మన వీడియోలో లాస్ట్ ఒక 1 మంత్ 2 మంత్ నుంచి బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే జెన్యూన్గా ఉంటారు కదా మేము, అందుకని చెప్పేసి. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అవినాష్కి ఫ్యాన్స్ ఉన్నారు అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలి అవినాష్కి ఫ్యాన్స్ ఉన్నారా లేరని చెప్పేసి. ఎందుకంటే మాకు ఉంటుంది కదా. ఇప్పుడు నిఖిల్కి గౌతమ్కే కాదు ఫ్యాన్స్, అవినాష్కి కూడా ఉంటే బాగుండేది. పాపం తనకు ఓటింగ్ లేదు. కాకపోతే ఒక్కసారి నామినేషన్ అయ్యి ఉన్నాడు. మొన్న కూడా తప్పించుకున్నాడు నామినేషన్ నుంచి. నామినేషన్ తప్పించుకోకపోతే రోహిణి ముందర అతను వెళ్ళిపోయాడేమో. ఓకే గాయ్స్, వీడియో నచ్చింది కదా. థ్యాంక్ యూ.